మీడియా మిత్రులకు స్వాగతం, నమస్కారం. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం 70 రోజుల పరిపాలన తర్వాత వాళ్లకు బడ్జెట్ పెట్టే అవకాశం వచ్చింది. బడ్జెట్ అంటే దాదాపు వాళ్ళ ఎన్నికల కంటే ముందు వాళ్ళు ఎన్నికల్లో ఏం వాగ్దానాలు చేశారో, ఏం చెప్పి ఓట్లు వేయించుకున్నారో అవి నిలబెట్టుకునే అవకాశం వాళ్ళకి వచ్చింది. బడ్జెట్ అంటే అది. అలాంటి బడ్జెట్లో నిన్నటి వారి యొక్క ప్రస్తావన చాలా ఘోరంగా ఉంది. ఒక్కొక్క అంశం చూస్తే అసలు యాక్చువల్గా వాళ్ళ 6 గ్యారెంటీలకు 5 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి, కానీ వాళ్ళు 53,000 కోట్లు మాత్రమే కేటాయించాలి. ఆ 6 గ్యారెంటీలకే ఖర్చు దాదాపు 5 లక్షల కోట్లు. అంటే ఇది ఎన్నో వంతు, దాంట్లో 10వ వంతు కూడా లేదు. అదే కాకుండా వడ్డీ లేని పంట రుణాలు 3 లక్షల వరకు అందజేస్తామని చెప్పారు, కానీ దాని గురించి అసలు ప్రస్తావన లేదు ఈ బడ్జెట్. తర్వాత విద్యాశాఖ ఏమన్నారు, 15% మొత్తం టోటల్ బడ్జెట్లో 15% కేటాయిస్తామన్నారు. విద్య అంటే చాలా ఇంపార్టెంట్, విద్యకు మేము ప్రాముఖ్యత ఇస్తామని చెప్పారు. టోటల్ బడ్జెట్ ఏమో 2,75,000 కోట్లు అయితే కేవలం వీళ్ళు అలాట్ చేసింది ఎంత, 22,000 మాత్రమే. కానీ వాళ్ళు చెప్పిన 15% ప్రకారంగా అయితే 40,000 కోట్లు. తర్వాత ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు అందజేస్తాం. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు సంవత్సరం మాత్రం 8,000 కోట్లే ప్రకటించి, మరి ఇంతేనా, ఇంకా ముందు ఉంటుందా, అసలు ఇది కన్ఫ్యూజనా లేకపోతే మోసమా, అది వాళ్ళే గమనించాలి. తర్వాత ఉద్యమకారులను గమనించి వాళ్ళని గుర్తించి 25,000 నెలకు గౌరవ వేతనం ఇస్తామన్నారు. తెలంగాణ కొరకు పోరాడిన ఉద్యమకారుల విషయంలో టీఆర్ఎస్ తప్పుబట్టి మేము చేస్తాం ఈ పని చెప్పారు. 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తామని చెప్పారు. మరి దాని గురించి డబ్బులేవి బడ్జెట్లో పొందుపరచాలి కదా, అది కూడా లేదు. తర్వాత నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ప్రామిజులకు మాత్రం ఒకరిని మించిన వాళ్ళు ఒకరు 3,000 ఇస్తామన్నారు, వాళ్ళు ఏం చేయలేదు మొత్తం 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు వీళ్ళు 4,000 ఇస్తామన్నారు, బడ్జెట్లో ఊసలేదు, దాని గురించి చర్చ. తొలి కేబినెట్ సమావేశంలోనే మేగా డిఎస్సి పెట్టేస్తాం, ఖాళీలు మొత్తం డిక్లేర్ చేస్తామన్నారు. ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో చేస్తామన్నారు. కానీ కేబినెట్ మీటింగ్లో పక్కన పెడితే అసలు బడ్జెట్లో దాన్ని ప్రొవిజన్ లేదు. అంతేకాకుండా యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని కల్పిస్తాం, విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదని చెప్పారు. కానీ దాని గురించి కూడా ఏ మాత్రం ప్రొవిజన్ బడ్జెట్లో లేదు. తర్వాత మహిళలకు అంటే యువతులకు, కాలేజీ వెళ్ళే వాళ్ళకి, స్కూల్ వెళ్ళే వాళ్ళకి ఏం చేస్తామన్నారు, స్కూటర్ ప్రొవైడ్ చేస్తామన్నారు, ఎలక్ట్రిక్ స్కూటర్. అసలు దాని గురించి అసలు ఊసలేదు, బడ్జెట్ లేదు. అంబేద్కర్ అభయవస్తం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షలు ఇస్తారు. ఆయన 10 లక్షలు, వీళ్ళు 12 లక్షలు. ప్రామిజులకు మాత్రం పెద్దన్ననే కాంగ్రెస్. ఆర్థిక సహాయం అందజేస్తా అని బడ్జెట్కి ఇస్తాయని చెప్పి హామీని మాత్రం పూర్తిగా టోటల్గా మర్చిపోయారు. దాని గురించి అసలు ఊసలేదు. సరే, 25 లక్షలేమో ప్రతి తాండాకు, ప్రతి గ్రామానికి మేము ఎస్టీ వాళ్ళకి ఇస్తామన్నారు. ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ తాండాలకు, ఆ గ్రామాలకు సంవత్సరానికి 25 లక్షలు ప్రొవైడ్ చేస్తామన్నారు. కానీ ఏం లేదు. దాని పేరు ఒకటేమో విద్యాజ్యోతి అనే పథకం పెట్టారు, దాని కింద లేదు. అసలు ఎస్సీ ఎస్టీలకు అసలు ఏం లేదు, సున్నా. ఆర్టీసీ కార్మికులకు ఏం చెప్పారు, మీకు పిఆర్ఎస్ ఒకటి బకాయి ఉంది, ఆ బకాయి మేము తప్పకుండా రెండు విడతలైతే మేము తప్పకుండా ముందు ఫస్ట్ బడ్జెట్లోనే ఇస్తామన్నారు.
అసలు దాని గురించి కూడా డిస్కషన్ లేదు. ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్లకు ప్రతి ఇంటికి 5 లక్షలు ఇస్తా ఉన్నారు. మరి దాన్ని అసలు ఎవరికి ఉంది ఎవరికి లేదు అని కనుక్కున్నారు. దాని ఇన్వెస్టిగేషన్ ఉందా, దాని మీద ఎంక్వైరీ ఉందా, విశ్లేషణ ఉందా, అసలు దాని గురించి ఎంత డబ్బులు కావాలి, రఫ్గా ఇంత అవుతుంది దాన్ని కూడా లేదు, అసలు జీరో. ఈ విధంగా కాంగ్రెస్ మొత్తానికి ఆశించిన ఫలితాలు కాక ఇంత తొందరగా వీళ్ళ అన్నమాటను తప్పుతారని, వాగ్దానాలను పూర్తి చేయరని, అసలు దాన్ని ఊసెత్తకుండా డైవర్ట్ చేస్తారని ప్రజలు ఊహించలేదు. పైగా ఇక మన జిల్లా విషయానికి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకం అసలు గుర్తించిందా, ఇది గుర్తించదా, కంటిన్యూ చేస్తారా, చెయ్యరా, దాని గురించి బడ్జెట్ ఉందా లేదా, అసలు ఏమి చూసలేదు. ఇక ఎవరెవరు ఒకరేమో న్యాయయాత్ర చేస్తున్నాడు. దేనికి న్యాయయాత్ర? అసలు పివి నరసింహారావు గారు కూతురి అంటుంది తీరని అన్యాయం కాంగ్రెస్ మా నాన్న చేసింది. మా నాన్న కాంగ్రెస్ మంచి పేరు తెచ్చాడు కానీ కాంగ్రెస్ను ఎప్పుడు వాడుకోలేదు అని ఆమె అంటుంది. ధన్యవాదాలు చెప్తుంది మోదీ గారికి. వీళ్ళు న్యాయయాత్ర చేస్తారు. దేనికి, ఎవరికి న్యాయం చేస్తారు వీళ్ళు? ఆపత్కాలంలో ఆదుకున్న పివి నరసింహారావు దేశం యొక్క ఆర్థిక సామాజిక స్థితిని భద్రపరిచి ఒక లెవెల్లో తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ లాంటి ఫైనాన్స్ మినిస్టర్ చేసిన ఘనత పివి నరసింహారావు. అటువంటి వాడిని మనం ఆదరించడం, గౌరవించడం మన ధర్మం. వీళ్ళు ఎంత చేతనైనంత అవమానపరిచారు పివి నరసింహారావు గారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైనట్టే ఈ బడ్జెట్తోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతారు. అయితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. వీటన్ని అసెంబ్లీ బయట కూడా పోరాటం చేస్తుంది. వాళ్ళ వాగ్దానాలు అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి పోరాటాల ద్వారా వాళ్ళతో ఇవన్నీ కూడా గుర్తు చేసి అమలు చేయాల్సిన బాధ్యతతో ఈ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. ధన్యవాదాలు.